ప్రియ దేవులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. మనుషులు దేవునికి వ్యతిరేకముగా చేసే తప్పులను లెక్కవేస్తే అవి ఇన్నని చెప్పజాలం, లెక్కలేనన్ని తప్పులు కనపడతాయి. ఇదేదో ఆశ్చర్యపోయే సంగతి కాదు, కానీ మనిషి స్వాభావికంగా పాపి కావున తలంపు వలన, మాట వలన, క్రియల వలన చేయవలసిన మేలు చేయక చేయరాని కీడునే చేస్తూ ఉన్నాడు. ఇలాంటి స్వభావం గల మనిషికి యేసుక్రీస్తు సహాయము తప్పకుండా కావాలి. ఎందుకంటే ఆయనే ఈ మనిషి పాపములను తుడిచివేయే సామర్థ్యం గలవాడు. భూమి మీద పాపములు క్షమించుటకు ఆయనకే అధికారం ఉన్నదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నీ పాపములను నేనెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాని దేవుడు పలుకుచున్నాడు. ఆయనకి ఇష్టమైనది ఏదైనా ఉన్నదా అంటే ఇదే, మన పాపములను క్షమించుట. ఆయన ప్రేమై ఉన్నాడు కావున ఆయన స్వభావంలోనే క్షమాగుణం అన్నది. ఇంత గొప్ప ప్రేమామయుడు మనకుండగా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ ఈ జీవిత రంగంలో ఓపికతో మనము ముందుకు వెళదాం. పరిశుద్ధుడా తండ్రి, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. మా దోషములను జ్ఞాపకము చేసుకొనకుండా వాటిని తుడిచివేసి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.